ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. ఓం తత్సం యోరావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతయే. దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః. దేవీ ఊర్ధ్వం జగాతి వేషజం సం నో అస్తు ద్విపదే సం చతుష్టదే. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీర్ష పురుష సహస్రాక్షాత్ సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టద్దశాంగుళం. యద్భూతం. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. మనం ఈరోజు చెప్పుకున్నది రాజవిద్య రాజగుహ్య యోగం. ఇది 9వ అధ్యాయం. 8 అధ్యాయాలు ఆ భగవంతుని ఆశీస్సులతో మనం రోజు చెప్పుకుంటున్నాం. అది ఇంతవరకు దాన్ని నెమరవేస్తూ మనం ఇంతవరకు దాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు 9వ అధ్యాయం ప్రారంభం చేస్తూ నిన్న 1వ శ్లోకాన్ని మనం చెప్పుకుంటూ ఇప్పుడు 2వ శ్లోకానికి మనం ప్రవేశించాం. అయితే భగవంతుడు ఏం చెప్తున్నాడు అన్నది మనం చాలా చక్కగా శ్రద్ధగా మనం విన్నట్టయితే మనకు ఆ జ్ఞాన సంపద అన్నది మనకు కలుగుతుంది. అయితే ఈ జ్ఞానం గురించే ఆ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధించాడు. అయితే ఎప్పుడైతే ఆయన బోధన జ్ఞాన గురించి ఆయన బోధిస్తున్నాడో దాన్ని నీవు చక్కగా విను. దాన్ని ఎవరైతే చక్కగా వింటారో వాళ్ళు చాలా అదృష్టవంతులు అవుతారు. వాళ్ళకి జ్ఞాన సంపద కలుగుతుంది. ఈ జ్ఞాన విజ్ఞానం అన్నది వాళ్ళకి కలిగిన తర్వాత వాళ్ళకి మరలా జన్మంటూ ఈ జన్మచక్రంలో ఉండకుండా జన్మంటూ ఉండదు అనేసి భగవంతుడు పదే పదే చెప్తూ వచ్చాడు. అయితే నిన్నటి శ్లోకంలో మనం దేని గురించి చెప్పుకున్నాము అంటే, నిన్నటి శ్లోకంలో ఆ భగవంతుని అంటే ఆయన ఏం చెప్పాడు, ఈ రాజగుహ్య యోగంలో ఆయన ఏం చెప్పాడు, ఏంటంటాడు అంటే, ఇదంతు తే గుహ్యతమం ప్రపక్షామి అనసూయతే. మీకు అనసూయతే అని మీకు చెప్పాను. ఏంటి అనసూయతే అంటే అసలు విషయం అందులోనే ఉంది. ఆ శ్లోకంలో దోష దృష్టి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ రాజవిద్య రాజగుహ్య యోగం ఏదైతే నేను చెబుతున్నానో వాళ్ళకి అర్థం కాదు. దోష దృష్టి అన్నది లేకుండా పవిత్రంగా ఎవరైతే మనసు ఉంటుందో, ఎవరైతే భక్తులో వాళ్ళకే ఇది చెప్పబడుతుంది. అయితే నీకు నేను దేనికి చెబుతున్నాను అనేసి భగవంతుడు చెప్తూ, నీకు దోష దృష్టి అంటూ లేదు, నువ్వు పరమ భక్తుడివి, నువ్వు అందుచే నీకు నేను ఇది చెప్పడం అవుతుంది. అంటే యు ఆర్ ఓన్లీ ది మ్యాన్ టు ఎంటైటిల్ టు హియర్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ అనేసి కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ఎందుకు? వై ఈజ్ ఎంటైటిల్డ్ అంటే ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ దోష దృష్టి అంటే చూడలేనితనం, దోష దృష్టి అనేది ఆయనకి లేదు. నెక్స్ట్ హీఈస్ వన్ ఆఫ్ ది డెవోటీ పర్సన్. నెక్స్ట్ ఆయనకి ఉన్న గుణాలు ఏంటంటే అన్నీ మంచి గుణాలే కానీ చెడ్డ గుణాలు అనేవి ఆయనలో లేవు. అందు గురించి ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళందరికన్నా నీకే నేను చెప్తున్నాను అంటే యు ఆర్ ఎంటైటిల్డ్. యు ఆర్ ఓన్లీ ది మ్యాన్ టు హియర్ వాట్ ఐ ఆమ్ టెల్లింగ్. దేనికి ఈ విషయంలో నేను రాజవిద్య రాజగుహ్య యోగం, ఈ యోగం చాలా పవిత్రమైనది.
ఇది మామూలు విషయం కాదు. ఇది దేనికి అంటే ఇది చాలా పవిత్రతతో నింపుకున్నది, చాలా శ్రేష్టమైనది, చాలా పవర్ఫుల్. ఇది ఎవరైతే అర్థం చేసుకుంటారో, అంటే జ్ఞానం విజ్ఞానం గురించి ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళకి మరి ఒక జన్మ అంటూ ఈ సంసార దుఃఖ సాగరం నుంచి వాళ్ళు బయటపడదురు. అంటే ఈ చక్రంలో మనం ఉండరు. ఎవరికైనా ప్రతి ఒక్క మనిషికి కావాల్సింది ఏంటి అంటే మళ్ళీ జన్మ అంటూ ఉండకూడదు. ఎందుకు అంటే ఈ ప్రతి ఒక్కరును జన్మలో ఏదైతే దుఃఖాన్ని అనుభవిస్తున్నారో, ఎవరైనా ఏ ప్రాణి అవని, ప్రతి ప్రాణి పుట్టిన తర్వాత వాళ్ళ తాలూకా అనుభవం ఏంటంటే ఓన్లీ కష్టాలే, ఎప్పుడూ దుఃఖంతోనే ఉంటాయి. అంటే ఒక మనిషి జన్మే కాదు, అన్ని జన్మలు అంతే. ప్రతిదినూ ప్రాణభయమే. కప్పు ఉన్నది, దానికి ప్రాణభయమే. అది వెళ్తూ ఉంటుంది, దాని జీవితం ఉంటుంది. కానీ అది ఏదైనా ఒక జంతువు పట్టేస్తుందేమో అనే ఒక భయం. బాగున్నదనుకో కప్పన తింటుంది. అలాగే ప్రతి ప్రాణి కూడా అంతే. అలాగే పిట్టలు, అలాగే పక్షులు. ఈ పక్షులు ఏంటంటే తను వానకి, వర్షానికి, గాలికి, ఇవన్నీ గాలి వచ్చినప్పుడు ఎంత తలబడతాయో తెలీదు. ఒక చెట్టు మీద కానీ ఒక దీని కానీ తను కట్టుకున్న గూడు పోవడం అని ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. అలాగే మన జీవితంలో కూడా ఎన్ని దుఃఖాలు వచ్చాయో ఒక్కసారి మనం ఆలోచించుకుంటే పుట్టినప్పటి నుంచి మనకి ఏదో ఒక దుఃఖం అనుభవిస్తూనే ఉన్నాం. ఎందుకు అంటే చిన్నప్పుడు మనకి చంటి పిల్లలు ఉన్నారు. చంటి పిల్లలు కూడా వాళ్ళు కూడా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు. కానీ దానికి నోరు ఉండదు. నాకు ఆకలి అని చెప్పలేరు. ఒక చీమ కుట్టినా చీమ కుట్టింది అని కూడా చెప్పలేరు. ఎందుకు? వాళ్ళు కావు 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 అని ఏడుస్తారే కానీ వాళ్ళు చెప్పలేని పరిస్థితి. అది ఒక దుఃఖమే. ఆకలి వేస్తుంది, ఆకలి అని చెప్పరు, ఖాళీ ఏడుస్తూ ఉంటారు. అది తల్లి తెలుసుకుంటూ తను పాలు ఇవ్వడము, తనకు ఆహారం లేదు అనేసి గ్రహించుకొని తనకివ్వడం ఏదో చేస్తూ ఉంటుంది. అలాగే జీవితం ఒక్కసారి మనం ఆలోచించుకుంటే పసిపిల్లటి నుంచి మళ్ళీ మన బాడీని విడిచిపెట్టిన వరకను ప్రతి గడియ, ప్రతి నిమిషము, ప్రతి ఇది అన్నిన్ను ఇక దుఃఖాలతోనే కూడి ఉంటాయి. ఇలాంటిది మీకు అవసరమా? ఎందుకు అంటే ఆయన తాలూకా ఆయుస్సు, ఒక మానవుడి తాలూకా ఆయుష్ ఏంటంటే 100 years అనేసి భగవంతుడు చెప్పాడు. కానీ ఎన్నాళ్ళు అన్నది ఆయన చేస్తున్న కర్మను బట్టి అది ఉంటుంది, కర్మానుసారం అది ఉంటుంది. కానీ ఆ ఆయుష్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈ శరీరాన్ని విడిచిపెట్టేశారో మరొక శరీరం తీసుకోక తప్పదు. అది తీసుకుంటారు. అది తీసుకున్నప్పుడే మనం గ్రహించుకోవాలి. అంటే ఇది ఎప్పుడైతే ఈ జీవితాన్ని మనం వెళ్తూ ఉందో, అయ్యో ఇది జీవితం అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి చావు అన్నది లేదు. అంటే ఆత్మ, వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ ఆత్మ అని ఇందులో చెప్తున్నాడు. ఈ ఆత్మ అంటే ఏంటి, నీ బాడీ అంటే ఏంటి? ఈ బాడీ అండ్ ఆత్మ ఈ రెండు కలిసే ఉన్నాయా, విడివిడిగా ఉన్నాయా? ఇది విడివిడిగా ఉంది. ఆత్మ ఎప్పుడైతే బాడీ నుంచి వెళ్ళిపోతుందో ఈ బాడీ మరి ఇంకెందుకు పనికిరాదు. అది ఇక్కడ నేర్చుకోవాల్సింది. అయితే 1వ శ్లోకంలో మనకి చాలా చక్కగా మనకి వివరించారు. ఏంటి అంటున్నాడు, ఇదంతుతే గుహ్యతమం ప్రపక్షామి అనసూయవే. అంటే నీలో ఎటువంటి అసూయ కానీ ఏమీ లేదు కనుక నీకు నేను చెప్తున్నాను అన్న భావనతో ఆయన దీన్ని మనకు ప్రసాదిస్తున్నాడు. ఆ తర్వాత జ్ఞానం విజ్ఞాన సహితం యత్ జ్ఞాత్వా మోక్షసే అశుభాత్ అని చెప్తున్నాడు. అంటే అసూయ అన్నది నీ దగ్గర లేదు కనుక ఈ దుఃఖం అనే సంసార సాగరం నుండి నీవు బయట పెట్టడానికి దానికి తగిన ఉపాయము నీకు నేను చెప్తాను. అదే రాజగుహ్య యోగము. ఇది చాలా రహస్యమైనది, ఇది చాలా పవిత్రమైనది, ఇది చాలా శక్తివంతమైనది. దీన్ని ఎవరైతే చక్కగా
శ్రద్ధగా ఎవరైతే వింటారో వాళ్ళు చాలా ధన్యులు, వాళ్ళు చాలా అదృష్టవంతులు అనేసి 1వ శ్లోకంలో మనకి వివరించారు. ఇప్పుడు 2వ శ్లోకంలో ఆయన ఏటి చెప్తున్నాడో మనం విందాం. ఏటంటాడు 2వ శ్లోకంలో? రాజవిద్యా రాజగుహ్యం. అంటే ఈ ఏదైతే ఈ యోగం ఉందో, ఈ యోగం తాలూకా పేరు రాజవిద్య రాజగుహ్య యోగం. అయితే మళ్ళీ ఆ 2వ శ్లోకంలో కూడా రాజవిద్య రాజగుహ్యం. ఈ రాజవిద్య అంటే ఏంటి, రాజగుహ్యం అంటే ఏంటి నేను చెప్తాను. ఇది చాలా పవిత్రమైనది. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిది ఉత్తమం. ఇది చాలా పవిత్రమైనది, చాలా ఉత్తమమైనది అనేసి ఆ శ్లోకంలో మనకు చెప్తున్నాడు. ఏంటంటున్నాడు? రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిద ఉత్తమం ప్రత్యక్షాసగమం ధర్మం సుముఖం కర్తం అవ్యయం. సుసుఖం కర్తం అవ్యయం అంటే రాజవిద్య రాజగుహ్య యోగం ఎలాంటిది అనేసి ఆయన చెప్తున్నాడు. ఈ విజ్ఞాన సహిత ఈ జ్ఞానము ఏంటి? ఈ జ్ఞానం ఏంటి? నిర్గుణ నిరాకార తత్వజ్ఞానము. ఏంటి? ఆ భగవంతుడి తాలూకా తత్వజ్ఞానం. ఏంటి భగవంతుడి తాలూకా తత్వం అని మనం గ్రహించుకోవాలి. భగవంతుడు తాలూకా తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఇది మామూలుగా మనం అర్థం చేసుకోలేము. ఎందుకు అంటే ఆయన చాలా పవిత్రమైన వాడు. అంటే ఆయన చాలా శక్తిపరుడు. ఇదంతటికీ కారణభూతుడు ఎవడు అంటే ఆయనే. మొత్తం ఈ ప్రపంచాన్నే సృష్టించినవాడు, లయం చేసినవాడు, ఈ 2 కూడా ఆయనే. అందు గురించి ఆయన తెలుసుకోవాలి అంటే ఆయన తాలూకా శక్తి ఏంటి, ఆయన తాలూకా ఇదేంటి, అది మనం తెలుసుకోవాలి అంటే ఇది మామూలు విషయం కాదు. అది మనం శాస్త్రయుక్తంగా శాస్త్రాల్లో ఏది చెప్తున్నాడు ఇవన్నీ మనం తెలుసుకుంటే మనం తప్పక దాన్ని మనం తెలుసుకోగలం. శాస్త్రాలు అంటే శాస్త్రాలు చదువుకోవాలి. ఏంటి? మనకు ఉన్న పురాణాలు చదువుకోవాలి. మన దగ్గర ఉన్నవి ఏవైతే పూర్వకాలంలో ఈ ఋగ్వేదాలు, భాగవతం ఇవన్నీ మనం చదువుకున్నట్టయితే ఆ జ్ఞానం మనకు తెలుస్తుంది. ఏంటి ఆ జ్ఞానం అంటే ఆ భగవంతుని తాలూకా శక్తి స్వరూపం. ఆయన నిరాకారుడు, ఆయనే అన్నిన్ను. అలాంటి శక్తివంతుడైన ఆ పరమాత్మను తెలుసుకోవాలి అంటే ఇది మామూలు విషయం కాదు. ఇది అందరికీ చెందదు. ఇది ఆ విషయం నువ్వు ఎలా తెలుసుకుంటావు అంటే ఇది మామూలుగా నువ్వు తెలుసుకోవడం అంటే పెద్ద తపస్సులు పెద్ద ఇవి చేయని అవసరం లేదు. దీనికి ఎక్కువగా కష్టం కూడా ఉండదు. నేను ఏదైతే చెప్తున్నానో నువ్వు దాని మీద శ్రద్ధ పెడుతూ ఆ శ్రద్ధగా నువ్వు విన్నట్టయితే నువ్వు తప్పక ఒక మంచి జ్ఞానవంతుడు అవుతావు. ఏంటి అంటే చాలా మంచి జ్ఞానవంతుడు అవుతావు. అయితే ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే ఏ విధంగా తెలుసుకోగలవు? ఏ విధంగా నువ్వు తెలుసుకోగలవు? ఏ విధంగా తెలుసుకోగలవు అంటే దీనికి ఎన్నో ప్రవృత్తులు ఉన్నాయి. అంటే ఈ జ్ఞానం ఎలాంటిది అంటే ఆ భగవంతుడు ప్రతి విషయం గుచ్చి చెప్తున్నాడు. ఆయన ఎలాంటి వాడు అన్నది కూడా చెప్తున్నాడు. ఏంటి అంటే అంత శక్తివంతుడు, ఈ సృష్టికర్త, నిరాకారుడు, ఆయనకి మించిన మరి ఆయన తర్వాత ఇంకెవరు లేరు. కొన్ని కోట్ల ప్రాణులు, ఇది తక్కువ అంటే ఇవి కాక ఇంకన్ను అంటే మన గ్రహాలను కూడా సృష్టించి ఆ గ్రహాలని భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నట్టు, అంటే సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నాడు, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు. ఈ ఆకర్షణ శక్తి ఎలా వస్తుంది ఏంటి ఇవన్నీ ఆయనే సృష్టించాడు. సృష్టించి
అది మనుషుల మీద విడిచిపెట్టేశాడు. ఎవరిని? మనమే. అది ఎందుకు మనం అర్థం చేసుకోవాలి? ఏంటి నువ్వు అర్థం చేసుకున్నది అంటే, మొత్తం ఈ సృష్టి ఎంత పెద్దదో, ఆ సృష్టిలో నువ్వెంత, నువ్వెందుకు అంత గర్వపడుతున్నావు? గర్వపడడానికి నీకు కారణం ఏంటి అంటే, నీలో ఉన్న శక్తి అది నీలో ఉన్న శక్తి ఏం లేదు, అన్నీ భగవంతుడు ఇచ్చినవే ఆ శక్తి. కానీ నువ్వు గర్వపడుతూ నీ తాలూకా ఏదైతే జ్ఞానం ఉందో అది అజ్ఞానంగా మారిపోయి ఆ అజ్ఞానంతో నువ్వు సతమతం అవుతూ ఉన్నావు. నువ్వు సతమతం నీకు గర్వపడిన అవసరం లేదు. ఇదంతా ఇచ్చినవాడు వాడే, తీసుకెళ్ళిన వాడు కూడా వాడే. అది నువ్వు అర్థం చేసుకోవాలి. అంటే ఇందులో ఈ రాజవిద్య రాజగుహ్య యోగంలో అస్సలు విషయం ఏంటి అంటే, నువ్వు ఆ భగవంతుని తెలుసుకోవడంలో ఉన్న జ్ఞానం. అంటే ఇది తెలుసుకున్న వల్ల లాభం ఏంటి అంటే నువ్వు అడగచ్చు, మీరు అడగచ్చు, ఓకే దీన్ని తెలుసుకుంటాం, దీనివల్ల లాభం ఏంటి అనేసి. దీనివల్ల లాభం ఒకటి కాదు, ఈ సంసారం అనేది ఈ దుఃఖసాగరం నుంచి నువ్వు బయటకు వస్తావు. అంతకన్నా ఇంకేంటి కావాలి? మానవుడికి కావాల్సింది ఏంటి? ఈ డబ్బు ధనము ఇవేనా? దీంతో ఉంటే నీకు అయిపోతుందా? దీంట్లో నీకు శాంతి వస్తుందా? నీకు కొన్ని వేల కోట్లు ఉన్నాయి, దాంతో నీకు హ్యావ్ యూ సాటిస్ఫైడ్ ఫర్ దట్ వన్? నో. ఇంకా ఇంకా అన్న ఆశ అన్నది నీలో వస్తుంది, కానీ ఇంకేం లేదు. అంటే నీకు 1000 కోట్లు ఉన్నాయి, ఇంకా కావాలి అంటావు, ఇంకా కావాలి అంటావు, పరుగులు తీస్తావు, వాడిని కొడతావు, వీడిని కొడతావు, ఇవన్నీ చేస్తూ ఆ సంపాదన చేస్తావు. కానీ ఇదంతా అయిన తర్వాత నువ్వు తీసుకెళ్ళవలసింది ఏంటి తీసుకెళ్తావు చనిపోయిన తర్వాత? నీతో వచ్చింది ఏంటి? నీతో వచ్చింది ఓన్లీ నీ జ్ఞానం మాత్రమే. ఏంటి ఆ జ్ఞానం అంటే, భగవంతుని తాలూకా తత్వజ్ఞానము. ఆ తత్వజ్ఞానాన్ని తెలుసుకున్నట్టయితే నువ్వు విన్నవ్వగలవు. కానీ ఆ తత్వజ్ఞానం ఎలా తెలుసుకుంటావు అంటే, ఈ తత్వజ్ఞానం అంటే ఏంటి అనేసి నువ్వు అర్థం చేసుకున్నట్టయితే, ఏంటి ఈ తత్వజ్ఞానం అనేసి అంటున్నారు. ఏంటి అంటే, నీకు భగవంతుడికి గల డిఫరెన్స్ ఏంటి? భగవంతుడు అంటే ఏంటి? నువ్వన్నగా ఎవరు? ఆయనే సృష్టికర్త అన్న భావనతో తెలుసుకున్నట్టయితే తప్పగా నువ్వు దీనికి అవుతావు. అయితే అర్జునుడు కృష్ణుడు ఉన్నాడు. అర్జునుడు ప్రక్కనే ఉన్నాడు కృష్ణుడు, కానీ ఆ కృష్ణుడే అసలైన వాడు, ఈ తత్వబోధకుడు. ఆయనే సర్వకర్త, ఆయనే సత్య పరమాత్ముడు అన్న భావన ఆయన చెప్పినా ఈయనకి అర్థం కావట్లేదు. ఎందుకు అంటే మాయాలోకంలో ఉన్నారు. ఈ మాయాలోకంలో ఉన్నప్పుడు ఎవరు ఏం చెప్పినా మనకు అర్థం కాదు. దీని నుంచి మనం బయటకు పడాలి, ఈ మాయాలోకం నుంచి బయటపడాలి. ఎంత చెప్పినా మనకి, ఎవరేం చెప్పినా మనకి ఏమీ బుర్రకెక్కే స్వభావం మనకు ఉండదు. అందు గురించి ఇది ఏదైతే ఈ రాజవిద్య రాజగుహ్య యోగం భగవంతుడు ఆ భగవంతుడే స్వయంగా ఎవరికి? అర్జునుడికి చెప్తున్నాడు. ఎందుకు అర్జునుడికి చెప్తున్నాడు? ఈజ్ ఓన్లీ ది ఎంటైటిల్డ్ మ్యాన్. ఆయనకి ఈ దోషబుద్ధి అని, అహంభావం అని, అలాంటి చెడు బుద్ధులు ఏమి లేవు కనుక ఆయనకే చెప్తున్నాడు. ఆయన పరమ భక్తుడు కనుక. అంటే ఎవరి మీద భక్తుడు? ఆ కృష్ణుడు అంటే చాలా భక్తి గలవాడు. ఆయన ఏం చెప్పినా చేస్తాడు, అంత భక్తియుక్తంగా ఉన్నాడు. అందుతోనే ఆ ప్రేమయుక్తంగాను శ్రీకృష్ణుడితో వెలిగాడు కనుక అతను ప్రేమ స్వరూపుడు. అంటే ఆ ప్రేమ కూడా అర్జునుడిలో ఉన్నది కనుక ఆ అర్జునుడికి అంటే ఆ ప్రేమ అన్నది ఎంత విలువో మీరు అర్థం చేసుకోవాలి. మీలో ఉన్నది కూడా ఎవరినైనా ఏ విషయాన్నైనా ఏదైనా జయించాలంటే ఓన్లీ ప్రేమతోనే మీరు జయించవచ్చు, అంతేగాని మామూలుగా మీరు జయించలేరు. అంతా రిక్వెస్ట్ మూమెంట్లో వెళ్తూ వాళ్ళకి ఒక ప్రేమను పెంచుతూ మీలో విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఎదుటివారిని ఎలా
అవ్వాలి. ఆ ఎదుటివారిని నువ్వు ఎలా అర్థం చేసుకున్నావు, వాళ్ళు నిన్నెలా అర్థం చేసుకున్నారు. అంటే వాడు నీకు ప్రేమించాలి, నువ్వు ఆయన్ని ప్రేమించాలి. ఆ రెండు ఈక్వల్ అయితే కానీ ఫలించదు. అయితే ఇప్పుడు ఈ ఫలాలు ఎలా వస్తాయి, దీని తాలూకా ఫలం ఏంటి? ఏది? ఈ రాజవిద్య రాజగుహ్యం అంటే ఈ విద్య అంటే తెలుసుకోవడం. అంటే నువ్వు తెలుసుకో. ఏంటి తెలుసుకుంటావు అంటే జ్ఞానాన్ని. ఏంటి ఆ జ్ఞానం అంటే భగవంతుని తత్వజ్ఞానం. ఆ తత్వజ్ఞానాన్ని నువ్వు తెలుసుకున్నాలి. అప్పుడు ఎందరో మహానుభావులు ఉన్నారు, ఎందరో మునులు ఉన్నారు. పూర్వకాలం నుంచి వాళ్ళు ఈ తత్వజ్ఞానం గురించే పాపం చాలా పాటుపడుతూ వచ్చారు. కొందరు తెలుసుకున్నారు, కొందరు తెలుసుకోలేకపోయారు. అంటే ఇంతకు ముందు శ్లోకంలో ఏదైతే అక్షర బ్రహ్మ యోగంలో మీకు అన్నీ వివరంగా చెప్పాను. ఏ విధంగా వెళ్తే మీరు ఆ భగవంతుని చేరుకోగలరు, ఏ విధంగా మీరు ప్రవర్తిస్తే మీరు భగవంతుని దగ్గరికి చేరుకోగలరు అన్న భావన ప్రతి విషయం అతను భగవంతుడు చెప్తూనే వచ్చాడు. అందుగురించే మనం ఈ తాలూకా ఏవైతే మనం చదువుకున్నామో దాన్ని ఒకసారి తిరగవేస్తూ, దాన్ని ఒకసారి రిపీట్ చేస్తూ అవి మళ్ళీ మనం చదువుకున్నట్టయితే తప్పక మళ్ళీ మనం కొంత జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. అలాగే ఈ రాజవిద్య రాజగుహ్య యోగంలో భగవంతుడు ఏదైతే చెప్తున్నాడో ఇప్పుడు రాబో శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు 2వ శ్లోకానికే వచ్చాం. ఇంకన్ను ఇవి 30 శ్లోకాలు ఉన్నాయి. ఈ శ్లోకాలు ఎవరైతే శ్రద్ధగా వింటారో, అసురుభావం కూడా ఈ శ్లోకాల్లో చెప్పాడు. అంటే అసురుభావం గలవాళ్ళు అందరూ ఒకే భావంతో ఉండరు. కొందరు మంచి భావంతో ఉంటారు, కొందరు చెడ్డ భావాలతో ఉన్నారు. ఈ చెడ్డ భావంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించగలరు అన్న భావనతో ప్రతి విషయాన్ని ఇందులో మనకి అందించాడు. అయితే ఇందులో మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరికైతే శ్రద్ధాభావనతో ఎవరైతే వింటారో, అంటే శ్రద్ధ అనేది ఉండాలి. ఇది వినాలి అని అపోహ కలగాలి, వినాలి అని సంకల్పం కావాలి, వినాలి అని శ్రద్ధ కావాలి. ఇది వింటూ ఈ జ్ఞానాన్ని నేను పెంచుకుంటాను, దీంట్లో ఉన్నది ఏంటి, భగవంతుడు మనకి ఏం చెప్పాడు అన్న విషయం మనం అర్థం చేసుకున్నట్టయితే దీన్ని మనం ఎప్పుడు విడిచిపెట్టాం. అయితే అలాంటి అర్జునుడే తెలుసుకోలేకపోతున్నాడు. శ్రీకృష్ణుడు ఇతను సర్వశక్తిమంతుడు, ఈయనే సర్వాధికారి, ఈయనే సృష్టికి కర్త, ఈయనే అన్నిన్ను అంత శక్తివంతుడు. సహస్రశీర్ష పురుష సహస్రాక్షాత్ సహస్రపాత్ సభూమి విశ్వతో వృత్వా అత్యతిష్టద్ద సాంగుళం. అంటే సహస్రశీర్షుడు అంటే ఆయన రూపం కొన్ని వేల చేతులున్నాయి, కొన్ని వేల కళ్ళున్నాయి, కొన్ని వేల ముఖాలున్నాయి, కొన్ని వేలు. ఇవన్నీ మొత్తం ఈ ప్రపంచం అంతా సృష్టికర్త అయిన అలాంటి మహానుభావుడు ఆయన పక్కనే ఉంటూ రథసారథిగా ఉన్నాడు. ఆయన్నే తెలుసుకోలేకపోతున్నాడు. అందుకే ఆయనే చెప్తున్నాడు, నేను నీ దగ్గర ఉన్నాను, నేనే సర్వశక్తిమంతుడిని, నేను నీ దగ్గరలో ఉన్నాను, నీవు ఈ టైంలో నీవు నాకు శరణు వచ్చు, నా మీద నువ్వు అన్నిన్నూ నాకు పడాయి శరణు అనేసి నేను దాన్ని నడుపుతాను. ఇంకా నడిపించే ఈ యుద్ధం చేయవలసింది నువ్వు కాదు, నువ్వు ఓన్లీ మానవ మాత్రుడివే, అంతే. నేను ఏదైతే చెప్పానో అది నువ్వు వినాలి. అది వింటూ నువ్వు వెళ్ళినట్టయితే నువ్వు సహస్రశీర్ష పురుష అంటే అలాంటి వ్యక్తిని ఎదురుగా ఉంటే నువ్వు నమ్మకం లేకుండా నువ్వు మాయాలోకంలో పడిపోతూ అజ్ఞానంగా నువ్వు ఉన్నావు అంటే నేను ఇంకేం చెప్పగలను అన్న భావనతో ఆయన ఎంత చక్కగా బోధిస్తున్నారో. కానీ ఇంత బోధన కూడాను అది ఎక్కడం లేదే. అలాంటి మహానుభావుడికే ఆయన చిన్నవాడు కాదు అర్జునుడు చాలా గొప్పవాడు. ఆయన శరీరం ఉంటుండగా 4 లోకాలు తిరిగాడు. అంతటి గొప్పవాడైన అలాంటి అర్జునుడు
తెలుసుకోలేకపోతున్నాడు పక్కన. మనం అనగా ఏపాటి, మనక 99 బ్యాడ్ ఎలిమెంట్స్, అంటే అన్నీ చెడ్డ భావాలే, ఒక్కటి మంచి భావన ఉండదు. మనం రోడ్డు మీదకి వెళ్ళాము అంటే చాలు, మన దృష్టి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళిందంటే అది నాకు కావాలి అనుకుంటాం, ఇంకోటి కావాలంటే ఇంకోటి కావాలి అంటాం. ఏ వస్తువు కావాలన్నానో అది వాంఛలతో సతమతం అవుతూ ఉంటాం. అది తినాలి, ఇది తినాలి, అలవి చెయ్యాలి, ఇది చెయ్యాలి, లేకపోతే వాడిని కొట్టాలి, అయ్యో ఈడు అసూయ, వాడేంటి ఆడు కారులో వెళ్ళిపోతున్నాడు, మొన్నటి వరకు నా పక్కనే ఉన్నాడు, ఈరోజు కారులో వెళ్తున్నాడు ఏంటి, అవన్నీ నువ్వు అసూయ భావంతో నువ్వు చూస్తూ ఉంటే నీకు ఇంకెప్పుడు నువ్వు జ్ఞానాన్ని నువ్వు సంపాదించగలవు? వాడు అదృష్టం వాడిది, వాడి అదృష్టంతో వాడు వెళ్తున్నాడు ముందుకి, లెట్ దెమ్ గో. కానీ వాట్ ఆర్ యూ అంటే నీ గురించి నువ్వు ఆలోచించు. నేను ఎందుకు ఇలా అయ్యాను, నాకు ఎందుకు జ్ఞానం రావట్లేదు, నేను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, నేను ఎందుకు ఇవన్నీ చదువుకోవట్లేదు, ఈ గ్రంథాలన్నీ అన్నీ ఉన్నాయే, ఈ గ్రంథాలన్నీ నేను ఎందుకు చదువుకోవట్లేదు, నాకెందుకు శ్రద్ధ కలగట్లేదు, అందులో ఎందుకు మనసుకు రావట్లేదు అంటే మన జ్ఞానాన్ని అటు నుంచి ఇటు మనం కొద్దిగా తిప్పుతూ ఆ భగవంతుడి ధ్యానంలో వెళ్ళినట్టయితే మనం తప్పక విన్ అవుతాం. మన మట్టుకు మనం ఆలోచించాలండి, ఇంకొకరి గురించి ఇంకా ఆలోచించడం అవసరం లేదు. ఈ విషయంలో ఆయన ఈ రాజవిద్య యోగంలో చూడండి, ఇది చాలా పవిత్రమైనది, చాలా ఉత్తమమైనది. ఇందులో ఎలా చెప్తున్నాడు, రాజవిద్య రాజగుహ్యం పవిత్రమేదం ఉత్తమం, చాలా ఉత్తమమైనది, చాలా పవిత్రమైనది అంటున్నాడు. ఆ తర్వాత ప్రత్యక్షావాగమం ధర్మం, ఇది చాలా ధర్మమైనది. సుసుకుమం, దీనికన్నా సుఖమైనది ఇంకోటి లేదు, చాలా సులువుగా నువ్వు దీన్ని తెలుసుకోవాలి. నెక్స్ట్ కర్తవ్యం అవ్యయం, ఇది ఏంటి అవ్యయం, అవ్యయం అంటే ఏంటి, శాశ్వతమైనది, ఇది పోదు, ఇది శాశ్వతం, అవ్యయం. వ్యయం అంటే పోవడం, కానీ ఇది వ్యయం కాదే, ఇది అవ్యయం, ఇది శాశ్వతమైనది. సుసుఖం, మిక్కిలి సులభమైనది, ఇది తెలుసుకోవడం కూడా నువ్వు కొద్దిగా బుర్రబెట్టి ప్రశాంతంగా నువ్వు ఆలోచించి ఆ భగవన్నామస్మరణ నువ్వు చేసినచో ఇది చాలా ఆనందంగా ఉంటుంది. ఒకసారి ఎవడైతే ఈ ఆనందాన్ని పొందుతున్నాడో ఆ ఆనందాన్ని ఇంకా మరి ఆడు వెనక్కి మరి రాలేడు, ఇంకా ఆ భగవంతుని దీంట్లోనే ఉండిపోతాడు. కానీ అది రావడమే కష్టం. నువ్వు ఎప్పుడైతే ఈ గ్రంథాలు ఇవి తెలుసుకున్నావో, దాని తాలూకా రుచి ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటున్నావో, అలాగే ఎన్నో వేదాలు ఉన్నాయి. ఆ వేదాలు చదువుకుంటే దానికి మించిందే లేదు, ఎంతో స్వీట్గా ఉంటాయి, కానీ దాని దగ్గరికే మనం వెళ్ళట్లేదు. అలాగే ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. మీరు భాగవతం చదవండి, భాగవతంలో ఎంత పవిత్రత ఉందో, ఎంత చక్కగా చేశారు మీరు. అందులో పోతన రాసిన, బొమ్మరి పోతన రాసిన ఒకసారి ఆ భాగవతాన్ని చదవండి. ఒక్కొక్క పద్యాన్ని అతను రాశాడు, ఎంత చక్కగా రాశాడో, అందులో ఎంత ఆనందం ఉందో ఒకసారి మీరు గ్రహించుకోండి. ఆ గ్రహించుకుంటూ అది చదివితే ఇంకా చదవాలి, ఇంకా చదవాలి, ఇంకా చదవాలి అనిపిస్తుంది. ఇప్పుడు అలాగే ఈ భగవద్గీత కూడా అంతే. మీకు ఎప్పుడైతే శ్రద్ధను పెట్టి ఒక శ్లోకం తర్వాత ఒక శ్లోకం, ఒక శ్లోకం తర్వాత ఒక శ్లోకం, అదే అలాగ అర్థం చేసుకుంటూ మీరు వెళ్ళితో దీంట్లో ఉన్న స్వీట్నెస్ మనకు దాంట్లో మీకు దొరకదు. ఇది చాలా స్వీట్గా ఉంటుంది, చాలా తీపిగా ఉంటుంది. ఓహో, ఈ శ్లోకంలో భగవంతుడు ఇలా చెప్పాడా, అయితే నెక్స్ట్ శ్లోకంలో భగవంతుడు ఇంకేం చెప్పాడో, ఆ నెక్స్ట్ శ్లోకంలో ఇంకేం చెప్పాడో, ఈ యోగంలో ఇలా ఉన్నది, ఈ యోగం తర్వాత మరొక యోగంకి వెళ్తాం. అలాగే ఇప్పుడు 9 యోగాలు చదువుకున్నాం, చక్కగా శ్రద్ధగా మనం చదువుకున్నాం. అంటే ఇంత చక్కగా మనం చదువుకున్నాం, ఈ పవిత్రమైన వేళల్లో మనం చదువుకుంటున్నాం, ఈ పవిత్రమైన ప్రదేశంలో మనం చదువుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం అంటే అది భగవంతుని ఆశీస్సులు కాదా? ఆ భగవంతుని ఆశీస్సులతో మనం ముందుకు వెళ్ళట్లేదా? అలాగే మనం భగవంతుని ఆశీస్సులతోనే మనం ముందుకు వెళ్దాం. మనం ప్రతి విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. మనం అర్థం చేసుకున్నట్టయితే మనం ఒక ధర్మయుక్తంగా వెళ్దాం. ఏది ధర్మం, ఏది అధర్మం అన్నది మనం తెలుసుకున్నట్టయితే, ఏదైతే ధర్మం ఉందో ఆ ధర్మం ప్రకారం మనం ముందుకు చేస్తే మనం ప్రత్యక్షంగా దాని తాలూకా ఫలాలు మనం తప్పక మనం పొందగలం.
దీని తాలూకా ఫలాలు ఇప్పుడు ఇది మనం ఏదైతే తెలుసుకుంటున్నామో రాజగుహ్య విద్య యోగం, ఇది ఏదైతే మనం తెలుసుకుంటున్నామో దీనికి తాలూకా ఫలం ఏంటి అంటే మరొక జన్మ మనకు అవసరం లేదు. అంటే ఈ సంసార సాగరం నుంచి మనం బయటపడుతున్నాం. బయటపడిన తర్వాత అంతకన్నా మనకు కావాల్సింది ఏంటి? ప్రతి ఒక్కరికి అదే కావాలి, సులభమైన చావు. ఎప్పుడైతే మనం జన్మ ఎత్తామో ఆ జన్మ నుంచి మనం కోరుకున్నది ఏంటి? భగవంతుడికి నాకు సులభంగా తీసుకెళ్ళు, నాకు ఎటువంటి కష్టాన్ని ఇవ్వక, కష్టం లేకుండా నన్ను తీసుకెళ్ళిపో. ఎందుకు తీసుకెళ్ళడము అంటే నీ తాలూకా ఆయుష్ నేను చెప్తున్నాను, ఆయుష్ ప్రకారం తప్పదు. అది మనిషి ఎప్పుడైతే పుట్టాడో చావు కూడా తప్పదు, దాని వెనకే ఉంటుంది చావు. అలాగే ఎప్పుడైతే చావు ఉందో మళ్ళీ జన్మ కూడా దాని పక్కనే ఉంటుంది. మళ్ళీ ఈ చక్రంలో పడకుండా దాన్ని కాపాడడానికి ఆ భగవంతుని మనం సర్వ విధాలా మనం ప్రార్థించినట్టయితే దీని నుంచి అతను తప్పిస్తాడనమాట. ఎందుకు అంటే ఈ రాజగుహ్య యోగం ఇది చాలా పవిత్రమైనది, అత్యుత్తమైనది, చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనది. దీన్ని తెలుసుకోవడం ఇది చాలా గోప్యమైనది, అంటే చాలా సీక్రెట్. ఎందుకు సీక్రెట్ అంటే దాన్ని జాగ్రత్తగా వినాలి, వింటూ దాని తాలూకా రుచిని మనం పొందాలి, దాని తాలూకా టేస్ట్ని మనం పొందాలి. పొందిన తర్వాత దాన్నే అలా నమరు వేస్తూ ఉండాలి. ఇన్ కేస్ దాన్ని ఆగిపోయినట్టయితే మనకి ఇంకా ముందుకు వెళ్ళనివ్వదు. ఇక ఇది ఎప్పుడు నమరు వేస్తూ ఉంటేనే జ్ఞానాన్ని పెంచుకోగలం, లేకపోతే ఇది మామూలు విషయం కాదు. ఒక సినిమా చూసినట్టు చూసి దాన్ని విడిచిపెట్టిస్తే అవ్వదు. దాన్ని బాగా అర్థం చేసుకుని నమరు వేసుకుంటూ రావాలి. ఏదైతే ఆవు ఉందో ముందు ఆహారాన్ని టకటకమని తినేస్తుంది. ఆ తర్వాత జాగ్రత్తగా కూర్చొని ఒక్కొక్క ఆహారాన్ని మళ్ళీ ముందుకు తెచ్చుకుంటూ చక్కగా నవ్వులుతూ దాన్ని మళ్ళీ తింటుంది. అలాగే దీని తాలూకా ఏదైతే శ్లోకం ఏదైతే మనం చెప్తున్నామో ఇది అందరికీ అర్థమైనట్టే ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది వినడానికి. అది విన్న తర్వాత మళ్ళీ ఏం చెప్పారు అన్నది మనం ఆలోచించినా మనం దాన్ని వెనక్కి తీసుకోలేము. అందు గురించి ఇది ఏదైతే మనం శ్లోకాన్ని చదువుకున్నామో ఒక్కసారి అది నమరు వేసుకుంటూ దాన్ని మళ్ళీ మనం రిపీట్ చేసినట్టయితే తప్పక దీనికి మనం విన్నవగలము. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్యమం ప్రత్యక్షాసగమం ధర్మం సుసుకుమం కర్తం అవ్యయం. ఇది అవ్యయం, ఇది అవ్యయం అంటే ఇది పెర్మనెంట్, చాలా శ్రేష్టమైనది, చాలా గొప్పది, ఇది శాశ్వతమైనది అనేసి ఈ శ్లోకం లాస్ట్ వరకు మనకి చెప్పి అది అర్థమైనట్టయితే తప్పక మరొకసారి మీరు అది చదువుకుంటూ దీన్ని రిపీట్ చేస్తూ తప్పక దీన్ని ముందుకు తీసుకెళ్తారని నేను మనసా వాచ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలాగే మీరు కూడా దీన్ని అర్థం చేసుకుంటూ దాన్ని ఇంకా ముందుకు నడిపిస్తారని మనసారా కోరుకుంటున్నాను. సాయిరామ్.